అందరూ ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయండి. ప్రభువా నీ వాక్యం ద్వారాగా మాతో మాట్లాడము. నువ్వు మాట్లాడము తండ్రి. దేవా తండ్రి, నీ సహాయం మాకు దయచేయండి. మహాకనికరమును మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలు కొందనములు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో కొంత సమయం ప్రార్థనలో ఉండటానికి నువ్వు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయంకై నీకు వందనములు. నీ సహాయం చేత నన్ను మమ్మల్ని నింపండి దేవా తండ్రి. నీ ఆత్మ ఈ కార్యం మా పట్ల మీరు జరిగించండి తండ్రి. లోకము శాశ్వతమైనది. శాశ్వతమైన ఈ లోకమును ఎక్కడ నేను దేవా తండ్రి మోసుకుని పోకుండా శాశ్వతమైన రాజ్యము కోసం ఎదురు చూసే భాగ్యం మాకు దయచేయండి. మనుషుల యొక్క గుడ్డితనము తీసివేయండి తండ్రి. దేవా తండ్రి, సహాయం మాతో ఉంచి బలపరచండి దేవా. ఇంకనూ దేవవాక్యం యొక్క సారాంశం మనుషులకు అర్థం కావటము లేదు. దేవవాక్యము ఎంతో బలంగా విత్తబడుచున్నది. దేవవాక్యం యొక్క శక్తిని పొందలేని వారికి దాని శక్తిని ఆశ్రయించలేకపోతా ఉన్నాం తండ్రి. మీరు వినివారు మాత్రమే ఉండన్నారని వాగ్దానం సెలవిస్తూ ఉంది కదా. వినివారు వలె మేము ఉండనివద్దు ప్రభా తండ్రి. విని దాని ప్రకారం నడుచుకునే భాగ్యం మాకు దయచేయండి. బలపరచుము తండ్రి. నన్ను క్షమించుము తండ్రి. లైవ్ ద్వారా వాక్యం ఎత్తబడుచున్నది తండ్రి. ఎత్తబడుచున్న దేవా తండ్రి, వాక్యము నా హృదయంలో మా హృదయం ఫలించే భాగ్యము దయచేసి బలపరచుము తండ్రి. నీ ఆత్మీయ కార్యం మా పట్ల మీరు జరిగించండి. లోకనాథుడా దేవా తండ్రి, లోక పాపను మోసుకుని పోచున్న దేవుని గొర్రెపిల్ల, నీ పాదముల కొందనములు తండ్రి. నీ సహాయం మాకు దయచేసి బలపరచుము. ఎక్కడ విగ్రహ మంత్ర శక్తులకు బలములు ఏలుబడి చేయనివద్దు తండ్రి. సైతాన్ శక్తులకు ప్రభావం మా మీద ఏలుబడి చేయనివద్దు ప్రభా. కేవలం నీ ఆత్మీయ కార్యం మా పట్ల ఏలుబడి చేయటకు సహాయం దయచేసి బలపరచుము తండ్రి. దేవ విడిచిపెట్టవద్దు దేవా తండ్రి. నా తండ్రి, నీ ఆత్మీయ శక్తి మాతో ఉండాలి ప్రభా. నీ బలం మాతో ఉండాలి. అలాంటి బలం మాతో ఉండట కృప దయచేసి బలపరచండి. ఎక్కడ దేవా సైతాన్ మా మీద ఏలుబడి చేయనివద్దు దేవా. ఎంతో భయంకరమైన దినముల్లో ఉన్నాము దేవా తండ్రి. అపాయకరమైన దినముల్లో ఉన్నాము దేవా. ఎక్కడ చూచిన శాంతి సమాధానం లేని దినముల్లో ఉన్నాము తండ్రి. దేవా తండ్రి, ఇలాంటి దినముల్లో దేవా తండ్రి మేము ఎలాగ దేవాని సన్నిధిని ఆనుకుని నడుచుకోవాలో మాకు నేర్పించుము, బలపరచుము దేవా. నీ సహాయం చేత మేము దేవా కట్టబడుటకు సహాయం దయచేయండి తండ్రి. దేవా నీ శక్తి చేత మేము కట్టబడుటకు సహాయం దయచేయండి తండ్రి. దేవా తండ్రి, దేవా నీ ప్రభావం మాతో ఉంచండి దేవా. నీ దయ మాతో ఉంచండి. నీ కనికరం మాతో ఉంచండి దేవా. విడిచిపెట్టవద్దు ప్రభు, విడిచిపెట్టవద్దు దేవా. నా తండ్రి, సైతానుడు మనుషులను మోసం చేయించిన దినములో మేము ఎక్కడ దేవా మోసపోకుండా సహాయం దయచేసి బలపరచుము తండ్రి. బలపరచుము దేవా. నీ ప్రభావం మహిమలు మాకు మీరు దయచేయండి తండ్రి. దేవా నా తండ్రి, యూట్యూబ్ ద్వారా జరుగుతున్న పరిచర్యను బట్టి నీకు వందనములు తండ్రి. అనేక మంది మారు మనసు పొందడానికి అది దోహదపడుతూ ఉంది. అనేక మంది దేవా మారు మనసు పొందడానికి, అనేక మంది దేవా నీ తట్టు తిరగడానికి దేవా తండ్రి యూట్యూబ్ని వాడుకుంటున్న విధానంకై నీకు వందనములు. నీ సహాయం, నీ కాపుదలు మాతో ఉంచి మమ్మల్ని లేవనెత్తి బలపరచుము. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన పరులుగా మమ్మల్ని చేయండి. ప్రార్థన శక్తి మాకు దయచేయండి. వచ్చిన వారి బట్టి నీకు వందనములు. రాని వారికి మరొక అవకాశం మీరు దయచేయండి తండ్రి. యెహోవా దొరుకు కాలమందు ఆయన వెదకమంటున్నావు దేవా తండ్రి. దేవా నీ సహాయం మాతో ఉంచి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆరాధన గీతంలో నుంచి ఒక పాట పాడుకున్న తదుపరి మనం దేవుని వాక్యం విందాం. ఆరాధన గీతంలో నుంచి ఒక పాట పాడుకుందాం. రెండు వందల 26 పాట. 226 ఆరాధన గీతంలో 226 పాట పాడుకుందాం.
226 పాట పాడుకుందాం. హృదయమనెడు తలుపునొద్ద యేసునాథుండు. హృదయమనెడు తలుపునొద్ద యేసునాథుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల పోలి పిలచున్నాడు పరికించి చూడా. పరని పోలి పిలచున్ పరికించి చూడా. నతడు పరడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. పరడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. కరుణశీలుండతడు గాన కాచియున్నాడు. కరుణశీలుండతడు గాన కాచియున్నాడు. యేసు కరుణ నెరిగి కారవింప ఘరము న్యాయంబు. యేసు కరుణ నెరిగి కారవింప ఘరము న్యాయం. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. ఎంతసేపు నిలువబెట్టి రథని. ఎంతసేపు నిలువబెట్టి రథని. నాత ఎంత దయచే పిలచుచున్న ఇప్పుడు మిమ్ములను. నాత ఎంత దయచే పిలచుచున్నాడిప్పుడు. అతడు మిత్రుండతడు మిత్రుండఖిల పాపులకు. అతడు మిత్రుండతడు మిత్రుండఖిల పాపులకు. మీరాలతని పిలుపు వింటిరేని అతడు ప్రియుడు.
వీరాలతని పిలుపు వింటిరేని అక్కడ ప్రియుడగను జాలి చేత తన హస్తములు చాపియున్నాడు జాలి చేత తన హస్తముల చాపియున్నాడు మిమ్ము నాలింగనము శ్రేయగోరి కనిషము కనిపెట్టు మిమ్ము నాలింగనము శ్రేయగోరి కనిషము కనిపెట్టు హృదయమనెడు తలపోనాద ఈశ్వనాదుండు హృదయమనెడు తలపోనాద ఈశ్వనాదుండు నిలచి సదయుడగచు దాటుచుండు సకల విధములను నిలచి సదయుడగచు దాటుచుండు సకల విధములను సాటిలేని దయగలవాడు సర్వేశాసుతుడు సాటిలేని దయగలవాడు సర్వేశాసుతుడు తానా మాట వినెడు వారనెల్లా సోటిగా రక్షించు తానా మాట వినెడు వారనెల్లా సోటిగా రక్షించు హృదయమనెడు తలపోనాద ఈశ్వనాదుండు నిలచి సదయుడగచు దాటుచుండు సకల నిలచి సదయుడగచు దాటుచుండు సకల విధములను చేర్చుకొనుడి మీరు దయమున శ్రీ యేసునాథో చేర్చుకొనుడి మీరు దయమున శ్రీ యేసునాథో నతడు చేర్చుకొనుచు మీకించును చిరజీవము కృపను అతడు చేర్చుకొనుచు మీకించును చిరజీవము బ్రతుకు శాశ్వతము కాదు పరికించి చూడా బ్రతుకు శాశ్వతము కాదు పరికించి చూడా గాన బ్రతికియుండు కాలముననే ప్రభుని గొలవాణి గాన బ్రతికియుండు కాలముననే ప్రభుని గొలవాణి హృదయమనెడు తలపోనాద ఈశ్వనాదుండు హృదయమనెడు తలపోనాద ఈశ్వనాదుండు నిలచి సదయుడగచు దాటుచుండు సకల నిలచి సదయుడగచు దాటుచుండు సకల విధములను
ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ వందనాలు. లైవ్లో వాక్యం విన్న బిడ్డలకు కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చూసుకుందాము. కీర్తనలు రాసిన గ్రంథంలో నుంచి కొంత భాగం చూద్దాం. కీర్తనలు 91వ సంకీర్తన 7-8 వచనాలు చదువుదాం. నీ ప్రక్కన 1000 మంది పడినను, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవాయే సరిపోతుందమ్మా. సంకీర్తన మనందరికీ పరిచయం ఉన్న సంకీర్తన. ఎంతమంది కంఠస్థం వచ్చేది? ఒకరికైనా రాదా? వచ్చా? ఎవరికి రాదా? చాలా ప్రాముఖ్యమైన సంకీర్తన ఇది. ఈ సంకీర్తన నేర్చుకోండి. 10 ఆజ్ఞలు ఎంతమంది కంఠస్థ చేస్తున్నారో మరి తెలీదు కదా, కానీ కంఠస్థ చేయండి. పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతి ఇవ్వబడుతుంది. అందులో వాళ్ళు వీళ్ళు స్త్రీ పురుషులని, వాక్యం తెలిసిన వారని, పరిచయలో ఉపయోగపడుతున్న వారిని తేడా లేకుండా బహుమతి ఇవ్వబడుతుంది కనుక మీరు దానికోసం సిద్ధపడండి. 91వ సంకీర్తన ప్రాముఖ్యమైనది. బాగా దేవుని యొక్క మాటలు, దేవునితో నడుచుకుంటే దేవుని యొక్క వాక్యం ఏ రీతిగా ఉంటుందో దావీదు కీర్తన పూర్వకంగా మనకు రచించి ముందు పెట్టాడు. సాధారణంగా ఈ యొక్క సంకీర్తన దేవుని చాటున నివసిస్తే ఎలాగుంటుందని చెప్తూ 7-8 వచనాలు ఈ యొక్క కీర్తనకు పరిచయము, కంఠస్థ అయినప్పటికీ ఈ దినము నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు 8వ వచనం నాకు గుర్తు చేస్తూ ఉన్నాడు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. ఈ యొక్క వాగ్దానముతో కూడినటువంటిగా కనబడుతుంది మనకి. కానీ ఎప్పుడు భక్తిహీనులకు ప్రతిఫలం కలుగుతుంది అంటే మొదటి వచనం చదువుకోవాలి. మహోన్నతుని చాటున నివసించాలి, సర్వశక్తి నీడను విశ్రమించాలి. దేవుని నీడను ఆశ్రయిస్తే ఎలాగుంటాము? నీ ప్రక్కన 1000 మంది పడిపోయారు, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయారు. అంటే 11,000 మందితో నేను వెళ్తున్నాను, అంతేనా? ఒక ప్రక్కన ఎంతమంది ఉన్నారంటే కుడి పక్కన 10,000 మంది ఉన్నారు, ఎడం ప్రక్కన 1000 మంది ఉన్నారు. ఈ 11,000 మంది పడిపోయారు, కూలిపోయారు. ఇప్పుడు నాకు ఎలాగుంటుంది? ఒంటరి అయిపోయాను. ఒక్కసారే బలమంతా పోయినట్లుగా అనిపిస్తుంది. అంతవరకు ఇటు 10,000 మంది ఉన్నారా, ఇటు 1000 మంది ఉన్నారా, ఈ 11,000 మంది నన్ను ఎలాంటి ఇబ్బంది లేకుండా, నన్ను ఎవరైనా మాట్లాడినా, నా మీదకి ఎవరు వచ్చినా, నా కష్టం వచ్చినా, బాధ వచ్చినా వీళ్ళు ఎవరో ఒకళ్ళైనా సహాయం చేయక మానతారా అనొక ధైర్యం ఉంటుంది. కానీ ఈ యొక్క మాటలో దేవుడు చెప్తా ఉన్నాడు, నీ ప్రక్కన 1000 మంది పడిపోయారు, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయారు, అయినను అపాయం నీ యొద్దకు రాదు. మనం అనుకుంటాం మనుష్యులు మన పక్షాన్నుంటే మనం ఈ సమస్య నుంచి బయటకు రావచ్చని. నేను ఎప్పుడూ నమ్మను ఆ సిద్ధాంతాన్ని. నేను ఎప్పుడూ ఆ సిద్ధాంతాన్ని మనుష్యుల యొక్క సహాయం బట్టి
ఇది చెయ్యొచ్చు అనుకోవడం అనేది బుద్ధిహీనత. నేను ఈ పరిచర్లో ఉన్నప్పుడు నేను ప్రభుని అడిగేది ఎక్కువ అదే, ప్రభా నేను ఈ పరిచర్లోని ఒక సముద్రములో నీటి చుక్కంత పరిచర్య చేస్తున్నాను. సముద్రంలో ఒక చుక్క నీరు వేసామనుకోండి, కనబడుతుందా? సముద్రం నీళ్ళు రంగులో ఉన్నట్లుగా కనబడతాయి, కొన్నిసార్లు నల్లగా కనబడతాయి, కొన్నిసార్లు పచ్చగా కనబడతాయి. పచ్చగా కనబడినప్పుడు ఒక చుక్క ఎరుపు రంగు అందులో కలిపి వేసామనుకోండి, కనబడుతుందా? అది ఎక్కడ వేసామో కూడా తెలీదు. మన పరిచర్య అంతవరకే ఉంది. లోకంలో కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మనం ఏదో మారుమూల గ్రామానో ఒక 10 కుటుంబాలు, 20 కుటుంబాలు, 30 కుటుంబాలు, దీని చేతే సంతృప్తి పడుతూ ఉన్నాం. కనుక ప్రభా నేను కొన్నిసారి వెళ్ళలేనప్పుడు, లోపలికి వెళ్ళలేనప్పుడు, ప్రభా ఏంటి ప్రభా పరిస్థితి అన్నప్పుడు, దేవుడు నాకు ఇచ్చిన దర్శనము యూట్యూబ్ పరిచర్య. టీవీలో పరిచర్య చేయవచ్చు, అనేక మంది అడుగుతూ ఉన్నారు ఛానల్స్ వాళ్ళు, అయ్యా స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి చేస్తారా? ఒక ప్రసంగం ఇవ్వడానికి 15,000 ఖర్చు అవుతుంది ఒక అరగంట మాట్లాడాలంటే టీవీలో. సో రోజు మాట్లాడాలంటే చాలా ఖర్చు అయిపోతుంది, లక్షల్లో బిల్లు కట్టాలి. అంత మనం కట్టలేం. మనకి ఉన్న విశ్వాసం బహు స్వల్పమైనది. మనము చేస్తున్న పరిచర్య బహు అల్పంగా లోకంలో కనబడుతూ ఉంది. అయినప్పటికీ సరే ఖర్చు పడి ఇచ్చేమో అనుకోండి, ఎంతమంది చూస్తారో ఏమైనా ఒక ఆధారం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే టీవీ చూసేవాళ్ళు క్రమేపీ తగ్గిపోయారు. ఎందుకంటే చాట్లు వచ్చాయి కదా, సెల్ ఫోన్ వచ్చాక అందరూ సెల్ ఫోన్లోనే ప్రతిదీ కూడా, టీవీలో ఉన్న పెద్ద టీవీలో ఉన్న అందరూ సెల్ ఫోన్లోనే చూస్తూ ఉన్నారు. కనుక యూట్యూబ్ ఒక సాధనం. ఆ యూట్యూబ్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, సువార్త ఉంటుంది, సువార్తకు వ్యతిరేకం ఉంటుంది, లోకం ఉంటుంది, అపిత్రత ఉంటుంది, అపరిశుద్ధత అన్నీ ఉంటున్నాయి. అందులో దేవుని సువార్త కూడా ఉంటుంది. కనుక ఈ దినములోని మనుష్యులను పట్టుకోవడానికి బలమైన సాధనం ఏంటంటే యూట్యూబ్ పరిచర్య. అందుకే ఎంత ఖర్చు అయినా, ఎంత ఇబ్బంది అయినా దానికి వచ్చే పరికరములు మన వాళ్ళు ఒక్కొక్కసారి అట్లా సరిగా మెయింటైన్ చేయరు. చిన్నగానే కనబడుతుంది కదా రికార్డ్ అయ్యేది, అది వేల ఖరీదు ఉంటుంది. కొంచెం ఏదైనా దాంట్లో ఒక చుక్క నీరు వెళ్ళినా, కొంచెము మన వాళ్ళు తీసేటప్పుడు అకస్మాత్తుగా తీసినా దాంట్లో వెంట్రుకలు లాంటివి ఉంటాయి, అవి తెగిపోతే ఎందుకు పనిచేయవు. వేల కిమత్తు గల వస్తువులు ఉన్నప్పటికీ ఈ దినం మళ్ళీ దాన్ని కొనుక్కొని వచ్చాను, ఎందుకంటే రికార్డింగ్ ఇక్కడ ఇబ్బంది అవుతుంది ఒక్కొక్కసారని. డబ్బులున్నా లేకపోయినా ప్రభా యూట్యూబ్లో అనేక మంది, దావీదు మహారాజు 7 సార్లు ప్రార్థన చేశాను. నాలో అంత భక్తి లేదు, కానీ నేను ఎన్నిసార్లు ప్రార్థన చేస్తానో నాకే తెలీదు. ఎందుకంటే కంటిన్యూగా ఫోన్ కాల్స్ వస్తాయి, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఈ ప్రార్థన ముగించేసరికి ఇంకొక ప్రార్థన. ఇప్పుడు ఫోన్ నాది ఫ్లైట్ మోడ్లో ఉంది, కాల్స్ అయిపోతాయి. ఒకసారి నేను ఫోన్ ఆన్ చేయగానే 140 మిస్ కాల్స్ ఉంటాయి ఒక్కొక్కసారి. ప్రార్థన సహాయము కోసము మనుష్యులు ఆయా ప్రాంతాల్లో ఉండి ఫోన్ ద్వారాగా ప్రార్థన చేయించుకుంటూనే ఉంటారు. కొన్నిసార్లు శక్తి ఖర్చు అయిపోతూ ఉంటుంది, గొంతుకు బాగానే ఉంటుంది, కానీ ఇంతమంది కోసము తెలియని వ్యక్తులు, చూడని వ్యక్తుల కోసం ప్రార్థన చేస్తూ వారి యొక్క సమస్యలు వాళ్ళు పంచుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళతో కొన్నిసార్లు ఎక్కువ సమయం మాట్లాడాలి. కొన్నిసార్లు నేను అంటాను, అయ్యా నేను డ్రైవింగ్లో ఉన్నాను అని చెప్పినా, అయ్యా మేము పలానా సమస్య తర్వాత చేయడానికి ఎవరు అనరు. డ్రైవింగ్లో ఉన్నాను కొన్నిసార్లు చెప్పినాం. కొన్నిసార్లు ట్రైన్లో వెళ్ళినప్పుడు ఏసీలో వెళ్తే పెద్దగా డిస్టర్బెన్స్ ఉండదు, కానీ
నాన్ ఏసీలో ఏసీ కాకుండా సాధారణ దాంట్లో వెళ్తే బయటి గాలి అంతా వస్తుంది, ఏమీ వినపడదు ఒక్కొక్కసారి ఆ పట్టాలు ట్రాక్ సౌండ్కి. అయినప్పటికీ వాళ్ళు చెప్తూనే ఉంటారు, ఒక చెవు మూసుకుని వింటూ ఉంటాను, ప్రభా వీళ్ళు ఎంతో భారంలో ఉన్నారు, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వేరే వ్యక్తులు లేరు, దైవ సేవకుడు కానీ బిడ్డగా సువార్తను అందించేవాడుగా వాళ్ళకు చెప్తా ఉన్నారు, వినాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనకు వాక్యం విరివిగా అందబడుతుంది, వాక్యం ఎక్కువగా వింటున్నాము, వాక్యం మనకు వ్యక్తమైపోయింది, వాక్యం యొక్క విలువ మనకు తెలియట్లేదు. ఈ దినములో అనేక మంది స్త్రీలు ఫోన్ చేసి చెప్తా ఉంటారు, అయ్యా మమ్మల్ని ప్రార్థనకు పోనివ్వరండి మా ఇంట్లో. ఇటీవల ఒక స్త్రీ బహున్నతమైన కుటుంబము, లోక సంబంధమైన వాళ్ళ కులములు, వాళ్ళ ఆచారములు, సమాజంలో ఉన్నతమైన వాళ్ళు, బంగారం వెండి ఆస్తి అంతా ఉంది. ఆమె భర్త కూడా ఒక మిలిటరీ అధికారి. ఆమె ఫోన్ చేసి చెప్తా ఉంది, అయ్యా మా ఆయన నాకు విడాకులకి అప్లై చేశాడండి. ఎందుకమ్మా? నేను ప్రార్థనకి వెళ్ళకపోతేనే ఆయన నాతో కాపురం చేస్తాడంట, లేకపోతే నన్ను విడిచిపెట్టేస్తానన్నాడు. ఏం చేశా మరి అంటే, అయ్యా ప్రార్థనకు వెళ్ళకపోయినా నా విశ్వాసము దేవునిదే కాబట్టి చాలా కాలం నుంచి మీ సువార్త వింటున్నాను, యూట్యూబ్లోని వాక్యం వింటూ ఉన్నాను, సువార్త వినబడుతూ ఉంది, కానీ మీ ఫోన్ నెంబర్ ఎక్కడ దాంట్లోని కనిపించలేదు. ఒకసారి మనోళ్ళు అనుకోకుండా నెంబరు దాని మీద డిస్ప్లే చేశారు, ఫోన్ కాల్ వచ్చింది, అయ్యా చాలా రోజుల నుంచి మీతో మాట్లాడాలనుకున్నాను, మీ వాక్యం వింటా ఉన్నాను, నిజంగా నేను ప్రార్థనకి ఒప్పించి వెళ్ళినాను, ఆయన బ్రతికున్నంత కాలము శ్రమ అనుభవించాలి కనుక రహస్యముగా ఇంట్లోనే ఉండి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాను, నా భర్త మారు మనసు కోసం ప్రార్థన చేస్తున్నాను, నా బిడ్డలిద్దరు మారు మనసు కోసం ప్రార్థన చేస్తున్నాను. చూడండి, అలాంటి వారి యొక్క ఫోన్ కాల్స్ విన్నప్పుడు దుఃఖము, ప్రభువా మాకెంత సమయం ఇచ్చావు, చెత్త కబుర్లు మాట్లాడుకోవడానికి సమయం కాలవ్యాపన చేసేస్తున్నాము. అక్కడ ఇక్కడ కూర్చుని వాళ్ళు ఏం చేయాలనుకున్నారు, వీళ్ళేమనుకున్నారు, వాళ్ళేం మాట్లాడారు, దీనితో మన కాలవ్యాపనం చేసేస్తున్నాం. వాక్యమునకు సువార్తకు మన దగ్గర విలువ ఎంతవరకు ఉందో మనం ప్రశ్న వేసుకుందాం. ప్రియమైన దేవుని సంగమా, దినములు చెడ్డవి కనుక సమయం పోనేక సద్వినియోగము చేసుకోవాలి. దినములు చెడ్డవని ప్రభే చెప్తున్నాడు. దినములు చేసింది ఎవడు? దినములు చేసింది దేవుడు. దేవుడు దినములు చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు? అది మంచిదిగా ఉందా లేదా? ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. మొదటి అధ్యాయం ఆది దేవుడు భూమి ఆకాశము సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను, అగాధ జలములు మీద దేవుని ఆత్మ అల్లాడు చుండెను. చదవండి, త్వరగా తీసారా? దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు పేర్లు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగా ఒక దినమాయను. పదవచనం, దేవుడు 6 నెలలను భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రమని పేరు పెట్టెను. అది ఏంటంట? మంచిదని దేవుడు చూసెను. దేవుడు చేసిన సమస్తము అన్నిటిలో ఏమన్నాడు? మంచిది. కానీ ఇప్పుడేమన్నాడు దేవుడు? దినములు చెడ్డవి. ఆది కాండంలో దేవుడు సమస్తము చేసింది మంచిదని దేవుడు చూశాడు. అంతా దేవుడు మంచిగానే చేశాడా చేయలేదా? అంతా మంచిగానే చేశాడు. కానీ ఆ దేవుడు, ఆ వాక్య స్వరూపై వాక్యమైన దేవుడు ఇప్పుడు అంటున్నాడు దినములు చెడ్డవి. మీరు మార్చేసుకున్నారు దినముల్లో.
నేను 7 దినములు మీకు ఇచ్చాను. మీరు అనుకున్నారు ప్రతి దినము కూడా దేవుడు ఏమన్నాడంట? మంచిది 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 మంచిది. మనకి మంగళవారం మంచిది కాదు, శుక్రవారం మంచిది కాదు, అది మంచిది కాదు, ఇది మంచిది కాదని మనమే దినములను ఏం చేసాము? వాటికి మంచిది కాదు అని పేరు పెట్టి చేయవలసిన పనులు చేయకుండా వాయిదా వేసుకుంటూ మనము కాలవ్యాపనం చేసుకుంటూ తద్వారా దేవుని ఉగ్రతకు లోనైపోయాం గనక ప్రభు అంటున్నాడు దినములు చెడ్డవి. దినములు చెడ్డవైపోయాయి. చూడడానికి మంచిగానే ఉన్నాము. నేను కూడా చూడడానికి బాగానే ఉండవచ్చు, మంచి బట్టలు వేసుకోవచ్చు, మంచిగా స్నానం చేసి ఫ్రెష్గా కనబడవచ్చు. బాహ్య రూప్యము చూసినప్పుడు, బాహ్య అంతరంగమును చూసినప్పుడు మనుషులకు బాగా కనబడవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు దినములు చెడ్డవైతే మనం మంచోళ్ళం అవుతామా? మనము కూడా భూలోకము యెహోవా సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలత్కారము చేత నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు యెహోవా సన్నిధిని భూలోకము చెడిపోయి ఉండెను. భూలోకం అంతా చెడిపోయింది. లోకమే చెడిపోయిందని మనం అనుకుంటున్నాం. వాక్యము తెలియని వాళ్ళే చెడిపోయారని మనం అనుకుంటున్నాం. క్రైస్తవులుగా, బోధకుడిగా, సేవకుడిగా, కాపురుగా లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చెడిపోయారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందువల్ల ప్రభువా మేము చెడిపోయామంటే మీకోసము నీళ్లు నిలవని బద్దలైపోయిన తొట్లను తొలిపించుకొని ఉన్నారు. నీళ్లు నిలవటం లేదు, తొట్లున్నాయి. తొట్లు అంటే ఏంటి? డ్రమ్ములు. ఇప్పుడు డ్రమ్ములు వచ్చేసాయి, ప్లాస్టిక్ డ్రమ్ములు. ఇదివరకు తొట్లుండే. తొట్లు అంటే మట్టితో చేసేవారు, తర్వాత సిమెంట్తో చేశారు. ఇప్పుడు సిమెంటు లేదు, మట్టితో చేసినారు. ప్లాస్టిక్ వచ్చేసింది, ఫైబర్ వచ్చేసింది. బద్దలైపోయి నీళ్లు నిలవని తొట్లను మీకోసం తొలిపించుకుంటున్నారు. ప్రయోజనం లేదు, వాక్యం నిలవట్లేదు. శనివారమైన వాక్యము ఆదివారాన్ని గుర్తుంటలేదు, ఆదివారైన వాక్యము వారమంతా నెమరు వేసుకోవట్లేదు. ఎందుకంటే ప్రార్థన కొదువైపోయింది. ఎప్పుడైతే వాక్యం విన్నామో, వాక్యం విన్న తర్వాత మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చాలా సంఘాల్లో ప్రార్థన లేకపోవడం వల్ల, అనేక మంది యొక్క వ్యక్తిగత జీవితంలో ప్రార్థన లేకపోవడం వల్ల పడిపోతూ ఉన్నారు. ప్రార్థన మన భక్తికి ఆధారము. యేసుప్రభువు వారు విస్తారమైన బోధ చేశాడు. కొండ మీద 40 దినాల ఉపవాసం. ఏం చేశాడు ఆయన? 40 దినాలు కొండ మీద ఉన్నప్పుడు ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన చేశాడు. 40 దినములు ఉపవాసం ఉండి మోషే ప్రార్థన చేశాడు. ఉందా ప్రార్థన జీవితము? మన యొక్క పని పాటలు అయిపోయిన తర్వాత స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఇంట్లో పని కానివ్వండి, మనం చేస్తున్న వృత్తి కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, ఏదైనా అయిపోయిన తర్వాత అయ్యో సమయం దొరికింది, ఇప్పుడు ఏం చేయలేను? మోకరించి ప్రార్థన చేయాలి. ప్రార్థన తక్కువైపోయింది. అందుకే ప్రభు ఒక మాట అంటున్నాడు ఇక్కడ, నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. భక్తిహీనులు అంటే మనం అనుకుంటాం లోకంలో ఉన్నవారు అనుకుంటాం. కాదు, భక్తికి ఏమొచ్చిందంట? హీనత. బలవంతుడికి హీనత వస్తే బలహీనుడు అవుతాడు. అంతకుముందు ఏముంది? బలం ఉంది, అంతకుముందు శక్తి ఉంది, అంతకుముందు ఆరోగ్యం ఉంది. ఇప్పుడు ఆరోగ్యము క్షీణించిపోతే ఏమంటాము? నీరసం వచ్చింది. బలము క్షీణించిపోతే బలహీనత వచ్చిందని చెప్తాం. అలాగే భక్తిలో హీనత వస్తే భక్తిహీనులు. అంతకుముందు భక్తి ఉన్న వాళ్ళే, అంతకుముందు ప్రార్థనా పరులే, అంతకుముందు వాక్యం మీద ఆసక్తి ఉన్నవారే, అంతకుముందు దేవుని సన్నిధి అంటే అయ్యో ప్రభా అని దేవుని సన్నిధి కోసం వేగిరపడిన వాళ్ళే. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, అలాంటి వారిని చూసి నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగుతుంది. భక్తిహీనులను చూచి దేవుడు వ్యసన పడతా ఉన్నాడంట. ప్రియమైన దేవుని సంగమా,
దేవుడి మాటలు మనకి ఎందుకు వినిపిస్తున్నాడు? ఎక్కడ మనం భక్తిహీనులు అయిపోతున్నాం? ప్రార్థన మనం ఎంత చేస్తే అంత శక్తివంతం. మనము ఎక్కువ మాట్లాడడానికి అవకాశం. సమయం ఉందంటే వాళ్ళ వీళ్ళతో ముచ్చట్లు పెట్టుకోవాలి, సమయం ఉందంటే కొంచెం కబుర్లు చెప్పుకోవాలి, సమయం ఉందంటే లేకపోతే ఫోన్లో కొంచెం ముమ్మరం అవ్వాలి, సమయం ఉందంటే వేరే ఇంకేదైనా పని ఉంటే చూసుకోవాలి. ప్రభా, దేవుడు ఈ సమయం ఇచ్చాడు, నేను ఖాళీగా ఉన్నా, నా పని అయిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. కానీ అది లేకపోవడం వల్ల దేవుడు అంటున్నాడు, నీవు చూచుచుండగా, నువ్వు కళ్ళారా చూచుచుండగా భక్తిహీనులకు ఏమొస్తుందంట? ప్రతిఫలము కలుగును. భక్తిహీనులకు ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. దేవుడు మోషే కొండెక్కాడు, వచ్చేసరికి అప్పుడు వరకు ఇశ్రాయేలీలను దేవుడు నడిపించాడు, నడిపించలేదా? యెహోవాయే దేవుడు అన్నారా లేదా? యెహోవాయే దేవుడు, యెహోవా మమ్మల్ని రక్షించాడు, ఎర్ర సముద్రం పాయలు చేసినవాడు ఆయనే, దేవుడు గొప్ప కార్యములు చేస్తున్నవాడని స్తుతించి ప్రతిగానములు చేస్తున్నవారు కొన్ని దినములు అయిన తర్వాత వాళ్ళ భక్తికి ఏమొచ్చింది? హీనత వచ్చింది. మాట్లాడద్దు దయచేసి కొంచెం. కొన్ని దినములైన తర్వాత వాళ్ళ భక్తికి హీనత వచ్చింది. హీనత వచ్చిన తర్వాత వాళ్ళు అన్నారు, దేవుడు లేడు, ఎవరు లేరు, ఎవరో ఒకళ్ళు మాకు పూజ చేసుకోవడానికి ఒక మనుషుడో బొమ్మో ఏదోడు కావాలి అని ఎవరి దగ్గరికి వచ్చారు? దేవుని సేవకుడి దగ్గరికి వచ్చాడు, యాజకుడి దగ్గరికి వచ్చాడు. ఈ బుద్ధి లేని యాజకుడు అన్నాడు, మీ చెవులకి ముక్కులకి అక్కడికున్న బంగారం అంతా తీసేసి ఇచ్చేయండి అన్నాడు. ఇచ్చేయగానే ఏం చేశాడంట? మంచిగా ఒక దూడను చేశాడు. వీళ్ళందరూ ఏం చేశారు? ఇప్పుడు దాని ముందు తిని త్రాగి లేచిపోయినట్లుగా వాక్యం సెలవిస్తా ఉంది. వాళ్ళు తిన్నారు, త్రాగారు. తిని త్రాగి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, ఇష్టానుసారంగా ఉంటున్న దినముల్లో, ఇష్టానుసారంగా బ్రతుకుతున్న దినముల్లోని అక్కడ ఏం జరిగిందంటే మోషే కోపము వచ్చింది. ప్రభువు అన్నాడు, నీవు చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును అన్నాడు. మోషే అన్నాడు, మోషే కోపం లేదా? మోషే కోపం వచ్చి అతని చేతిలో ఉన్న 10 తలాంతుల యొక్క ట్యాబ్లెట్స్ అంటే పలకలను తీసేసి ఇసిరివేశాడు. ఎక్కడ? అక్కడ వాళ్ళ మీదకి ఇసిరేసాడు. గట్టి గట్టిగా అరిచాడు. కానీ దేవుడు కోపం వచ్చినప్పుడు మోషే ఏం చేశాడంట? అడ్డుపడ్డాడు. మోషే దేవుని కోపానికి అడ్డుపడ్డాడు. ప్రభువా, ఇశ్రాయేలును దేవుడు అన్నాడు, నువ్వు పక్కకు తప్పుకో మోషే, నేను గొప్ప జనాంగంగా చేసి వీరందరినీ నేను ఏం చేస్తాను? హతమార్చేస్తాను, ప్రాణము లేకుండా చేస్తాను. ప్రభువా, అలాగా అనవద్దు, వాళ్ళని చంపేస్తే నన్ను కూడా చంపే, నా పేరు జీవగ్రంథంలో లేకపోయినా పర్వాలేదు. ఈ మనుషుల కోసం నేను ప్రయాసపడుతున్నాను, వీరి కోసం నేను సువార్త అందిస్తా ఉన్నాను, వీళ్ళ కోసము 10 తెగుళ్ళు ఎక్కడ ఐగుప్తు దేశంలో రావడానికి నేను శ్రమపడ్డాను. నా నోరు తిరగకపోయినా నీ ప్రజల కోసం నేను త్యాగము చేసి ఫరో కోటలోనికి వెళ్ళాను. ఒప్పుకున్నాడా దేవుని సేవకుడు? ఒప్పుకోలేదు. నిజమైన కాపరి గొర్రెల కోసము తన ప్రాణమును పెట్టెను. అహరోను ఏం చేశాడు? పక్కకు తప్పుకున్నాడు. అహరోను సేవకత్వం ప్రక్కన పెట్టేశాడు. అహరోను యాజకత్వం ప్రక్కన పెట్టేశాడు. అహరోను లోక సంబంధమైన మనుషుల మాట వినడానికి ఇష్టపడ్డాడు. మనుషులందరినీ దేవుడు అన్నాడు పాడేస్తానని చెప్పాడు. కానీ మోషే, ఆయన సన్నిధిని నిలిచిన మోషే దేవుని సన్నిధిలో ఏం చేశాడంట? అడ్డుపడ్డాను అని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నీవు కళ్ళారా చూచుచుండగా ఏమవుతుందంట? భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. కీర్తనలు రాసిన గ్రంథము, కీర్తనలు రాసిన సంకీర్తనలు కొంత చూద్దాము. కీర్తనలు
123 122 నుంచి చదవండి. 22 చదవండి అమ్మా. ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించి క్రియలు చేసిన తమ రక్షకుడైన దేవుని ఏం చేశారంట? మరిచిపోయి. అప్పుడు ఆయన, నేను వారిని నశింప చేసేదనెను. అయితే ఆయన అంటే ఎవరు? దేవుడు వారిని నశింప చేయక ఉండినట్లు ఆయన కోపము చలార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధి నిలిచి అడ్డుపడ్డాడు. దేవుని కోపం మన మీద రాకుండా ఆగడానికి కారణం ఏంటంటే మోషే అడ్డుపడ్డాడు. నీ సేవకుడు, నీ దైవజనుడు, లైవ్లో వింటున్న అనేక మంది, నీ యొక్క కాపరి, నీ యొక్క దైవజనుడు, నీ సేవకుడు, నీ స్వార్థకుడు నీ కోసం ప్రార్థన చేసి అడ్డుపడుతున్నాడు. కనుకనే నువ్వు రక్షించబడుతున్నావు అనే సత్యము తెలుసుకోవాలి. మోషే అడ్డుపడకపోతే అందరూ ఆదినమందే అక్కడే అరణ్యంలో రాలిపోయేవారు, పెట్లు రాలిపోయినట్టు. మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడ్డాడు. ప్రభు ఇక్కడ దావీదు కీర్తనలోని కూడా అదే చెప్తున్నాడు, నీవు చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. కానీ ప్రభు ఎందుకు కలగట్లేదు మనం అనుకుంటాం. నేను అనుకోవచ్చు. నేను చిన్నప్పుడు ఇలాగ మాట్లాడేవాడిని. మా నాయన ఏదన్నా కానీ ఇంకెవరైనా చెప్తే, నేను తప్పు చేస్తే నాకు ఎందుకు శ్రమ రాలేదు, నేను ఇది చేస్తే నాకు మారు మనసు లేదని మీరు అందరూ అంటున్నారు. కానీ నాకు మారు మనసు లేదు, నేను తప్పు చేస్తున్నాను, నేను ఏదో పాపం చేస్తాను, అబద్ధాలు ఆడుతాను, దొంగతనం చేస్తాను, మోసం చేస్తున్నాను, నాకు ఎందుకు రావట్లేదు శిక్ష? మూర్ఖపు మాటలు మాట్లాడుతూ ఉండేవాడిని. కానీ నేను పాపము చేసిన దానిని బట్టి దేవుడు శిక్షించకుండా ఉండడానికి కారణం ఏంటంటే సంఘము, దైవజనుల యొక్క ప్రార్థన కాపుదల ప్రకారంగా ఉంది. కనుక నేను ఎలాగ జీవించినప్పటికీ దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. నేను ఎలా బ్రతికినప్పటికీ దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. నేను స్వనీతిని ఆధారం చేసుకొని నేను తప్పు చేస్తే నాకు రావాలి కానీ శిక్ష వాళ్ళకి రావడం ఏంటి? నేను పాపం చేస్తే నాకు రావాలి కానీ శిక్ష వాళ్ళ మీదకి రావడం ఏంటి? అందుకే హెస్కేల్ అంటాడు, పాపం ఎక్కడ విస్తరించిన కృప ఎలాగుందంట? అపరిమితంగా, లిమిట్ లేదంట. పాపము ఎక్కడ విస్తరించిన కృప అపరిమితంగా ఉంది. మనం అనుకుంటాం వీడికి చావు రాదేంటి కదా, వీడు ఇన్ని దుర్మార్గ పనులు చేస్తాడు, మంచోడు చచ్చాడు రా, వీడికి ఎంత పాపం చేసినా, ఈమె ఎంత పాపం చేసినా ఈమెకు చావు రాదేంటి? లోకంలో పాపము చేసిన వాళ్ళకి చావు రాదు. దేవుడు వారి ఎడల కృప చూపిస్తూ ఉన్నాడు. కానీ భక్తిహీనుల విషయమై ఆయన అంటున్నాడు, నేను ప్రతిఫలము ఇస్తాను. నీవు చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం ఇస్తాను. భక్తి గల ఉండి ఎప్పుడైనా తప్పిపోతే వాళ్ళకి శిక్ష ఎక్కువ ఉంటుందంట. లోకంలో వాక్యం తెలియకుండా, లోకంలో దేవుని వాక్యం తెలియకుండా, లోకంలో పాపంలోని మోసంలో జీవిస్తున్న వారికి శిక్ష లేదు, కృప ఉంది. ఎందుకంటే ఆయన కృప చేత వారిని ఆయన తట్టు త్రిప్పుకోవాలని చూస్తున్నాడు. దేవుడు ఫరోకి ఎక్కువ శిక్ష ఇచ్చాడా? ఇశ్రాయేల్కి ఎక్కువ శిక్ష పెట్టాడా? ఇశ్రాయేల్కి ఎక్కువ శిక్ష. ఇప్పుడు దేవుడు మోషే కానీ లేకపోతే ఇశ్రాయేల్ అందరూ వెళ్ళిపోయేవాళ్ళ ఉండేవాళ్ళ? అందరిపై అక్కడే సమాధి చేయాలి మోషే. ఇంకా వాళ్ళకి మూడో దినం ఈ కోటాలు ఏమి ఉండే కదా, పాలు పోసేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు పాపం కదా. సమాధుల్లో పాలు పోస్తారంట. మూర్ఖ ఆచారములు, అన్యాచారాలు కదా. చచ్చిపోయినాడు తాగుతారా? ఒక మంచి మోటార్ పెట్టేసి తాగుతారంటే కదా. కనుక మోషే అయ్యగారు వెళ్ళి అందరికీ పాలు పోసేవాడేమో ఈ కాలంలో ఉంటే. నేటి కాలం మోషే అయితే పాలు పోసేవాడు. కానీ ఈ మోషే ఏం చేశాడు? ప్రభా వీళ్ళందరూ చచ్చిపోతారు, నేను ఉండి బ్రతికి ఏం ప్రయోజనం ఏమి లేదు, నేనే చచ్చిపోతానులే, వాళ్ళందరిని చంపితే నేనెందుకని అడ్డుపడ్డాడు. కానీ ఫరో విషయంలో దేవుడు ఎలాగున్నాడు? దేవుడు శిక్ష ఒకసారి ఒకదాని తర్వాత ఒకదాని దేవుడు ఫరోకి ఎన్నో ఛాన్సులు ఇచ్చాడే లేదా? చాలా ఛాన్సులు ఇచ్చాడు.
ఇచ్చి ఆఖరుగా వెళ్ళిపోమన్నప్పుడు కూడా దేవుడు వెళ్ళిపోతున్న వారు వెనక్కి తరిగినప్పుడు వాళ్ళ మరణం వాళ్ళే కొని తెచ్చుకున్నారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇశ్రాయేలు 6 నెలలు వెళ్ళిపోతున్నారు, మనము కూడా ఎంటర్ అయిపోయారు. ఎంటర్ అయిపోగానే దేవుడు గేటు క్లోజ్ చేశాడు, సముద్రమును కలిపేశాడు. వీళ్ళు అందులో ఏమైపోయారు? జల సమాధి అయిపోయారు. ఫరో రథములు, యుద్ధ సేనలు, రౌతులన్నీ కూడా మునిగిపోయినట్లుగా లేఖనం తెలియజేస్తూ ఉంది. కనుక లోకంలో ఉన్న వారికి శ్రమ తక్కువ, వాక్యము తెలిసిన వారికి శ్రమ ఎక్కువ ఉంటుంది. కనుక నీవు చూచుచుండగా భక్తిహీనులకి ఏముంటుందంట? ప్రతిఫలము కలుగుతుంది. కనుక యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నిన్ను కాపాటకు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఎప్పుడంటే భక్తిగా ఉంటే ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందరు. నీ సింహములను, నాగుపాములను తొక్కుదవు, కొదమ సింహములను, భుజంగములను అణగదురొక్కెదు. అతడు ఏం చేస్తాడంట? నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక. నువ్వు తప్పించబడాలి అంటే నువ్వేం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. నువ్వు దేవుని ప్రేమించకపోతే నీకు విడుదల ఉండదు. నువ్వు దేవుని ప్రేమించకపోతే నీకు విడుదల కోల్పోతావు, కృపకాలం కోల్పోతావు. అతడు నన్ను ప్రేమించినాడు కనుక నేను అతని తప్పించి విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరిచేదను, రక్షణ అతనికి చూపించేదను. దీర్ఘాయువు చేత అతను ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ప్రియమైన దేవుని సంగమ, అకాల మరణములు వస్తే కారణం ఏంటంటే దేవుని ప్రేమ ఏమైపోయింది? మనలోని లేనట్లే. అతనికి దీర్ఘాయువు చేత మనం తృప్తిపరుస్తాడు, రక్షణ అతనికి చూపిస్తాడు. లోకములో మనం అనుకుంటున్నాము క్రైస్తవం అండి, బాప్తీసం పొందామండి. నేను క్రైస్తవుని, బాప్తీసం పొందాను, నేను పరలోకి వెళ్ళిపోతాను. చనిపోతే చెప్పండి, వెళ్ళిపోతామా? ఇష్టానుసారంగా ఎలా పడితే అలా జీవించి చనిపోగానే దైవ సంఘం వచ్చి, పాస్టర్ గారు వచ్చి క్రైస్తవ పద్ధతి ప్రకారముగా నాకు సమాధి కార్యక్రమం చేస్తే నేను పరలోకం వెళ్తానా? నా హృదయమును బట్టి నేను పరలోకము చేరతాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. దేవుని ప్రేమించేవారు దేవుని సన్నిధిని పోగొట్టుకోగలరా? చెప్పండి. దేవుని సన్నిధిని పోగొట్టుకుని సంవత్సరంలో క్రిస్మస్కి ఒకరోజే కనబడేవాడు, న్యూ ఇయర్కి ఒకళ్ళు కనబడేవాళ్ళు, చనిపోగానే ప్రభా ఈ బిడ్డ నీ సన్నిధిలోకి వచ్చాడు ప్రభా. దేవుడు అటు విషయమే కూడా తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. పరలోకం ఏమన్నా మన యొక్క తండ్రి జాగిరా? కొంతమంది పరలోకి రాసి చేస్తారు, పాస్టర్లు, సేవకులు, సంఘస్థులు. ప్రభా ఈ బిడ్డ ఇతను మనం చనిపోయాడు, ఇతని సందులోకి వచ్చినాడు, నీకు వందనం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెళ్ళిపోతాడా పరలోకము? పరలోకం అంటే ఏదో క్రైస్తవుడు సంఖలో బైబిల్ ఎట్టుకుంటే వెళ్ళిపోతాం అనుకుంటున్నారు, నీటిలో ముంచేస్తే వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. కుదరదు. మరణము తప్పించిన ప్రభువైన యెహోవా వశములో ఉంది. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. వారమానం దేవుని సన్నిధిలో నీకు సంవత్సరం అంతా కనపడ్డు, ఏ కూడంలో ఉండడు, ఏ దేంట్లోనే ఉండడు. ఏదో న్యూ ఇయర్కో క్రిస్మస్కో కనబడి ఏదో కొంత కానికిచ్చి మా పాస్టర్ గారికి మెహర్బానీ చేస్తే పరలోకి వెళ్తాడండి. చాలా పనులు చేశాడండి చర్చ్ కోసము. ఎవడికి కావాలి? దేవుడు మురుకు సొమ్ము దేవుడు ఆశిస్తున్నాడా? దేవుడు ఆశించట్లేదు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి. పరలోకం వెళ్ళాలంటే హృదయశుద్ధి కావాలి. పరలోకం వెళ్ళిన తెల్లబట్టలు వేసుకుంటే పరలోకం వెళ్ళము. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయశుద్ధి లేకుండా ఎంతమంది పాస్టర్లు వచ్చినా, బిషప్లు వచ్చినా పరలోకము చేరము. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. దేవుడు మరణం అంటే మరణం అనుకుంటే చాలాసార్లు మనం లోక సంబంధం మరణం కూడా దేవుడు తప్పిస్తాడు కాదని అన్నగాని,
ఆత్మ సంబంధమైన మరణం ఒకటి కాసుకుంది. రెండే దారులు, ఒకటి పాతాళము, ఒకటి పరలోకము. పాతాళము నుంచి తప్పించడానికి దేవుని వశములో ఉన్నది, లోకంలో ఎవరి వశములో లేదు. కనుక ప్రభువా వీళ్ళందరూ చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి, పాతాళంలోనికి, యమగుండంలోనికి, నరకాగ్నిలోకి వెళ్ళిపోతారు. కనుక ఆయన సన్నిధిని నిలిచిన మోషే ఏం చేశారంట? అడ్డుపడ్డాడు. నీకోసం ఎవరు అడ్డుపడుతున్నారో, నువ్వు ఇంకా బ్రతుకున్నావంటే, నేను ఇంకా బ్రతుకున్నానంటే, ఇంకా మనకి ఇంకా శిక్ష రావటం లేదంటే, ఇంకా మనం చేసిన అతిక్రమలు బట్టి ఇంకా మనం ప్రతిఫలం పొందట్లేదంటే, ఎక్కడో ఏదో ఒక మూల మన కోసం ప్రార్థన జరుగుతుంది. కాబట్టి కృపచేత మనము నడిపించబడుతున్నాం. బైబిల్ ఒక హెచ్చరిక చేస్తుంది, నీవు చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. ఆ ప్రతిఫలం మనం పొందకూడదు. భక్తిహీనత మనలోనికి రాకూడదు. భక్తిహీనత వస్తే ప్రతిఫలం ఉందని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆ రీతిగా మనం ఉండకుండా మోషే లాంటి సేవకులు, దైవజనులు, దేవుని యొక్క వాక్యమును అందించేవారు, ఇంకా నిజమైన సేవకులు ఈ లోకమును ఇంకా బ్రతుకున్నారు. కాబట్టి ఆ ప్రార్థన సహాయం చేత మనము ఆ ప్రవాహంలో కొట్టుకుంటూ వచ్చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలిసిన ఉపమానం మరొకసారి చెప్పి నేను ముగిస్తాను. ఒక మైన్ అంటే గనిలోని, బొగ్గు గనిలో పనిచేస్తూ ఉన్నాడు ఒక యవనస్తుడికి బొగ్గు గనిలో పనిచేస్తూ ఉన్నప్పుడు సాధారణంగా మధ్యాహ్నము 12:30-1 గంటకి వాళ్ళకి భోజన విరామము ఇస్తారు. సరే, అందరు భోజనం చేస్తూ ఉన్నారు. ఈ యవనస్తుడు కూడా భోజనం చేస్తూ ఉన్నాడు. ఎలాగొచ్చిందో, లోతులోని ఉన్న ఆ మైన్, ఆ బొగ్గు గన్లోనికి కుక్క వచ్చింది. భోజనం చేసడానికి వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళందరూ కూర్చున్నారు. ఈ యవనస్తుడు తన క్యారియర్, తన లంచ్ బాక్స్, టిఫిన్ అంటారు, మీరు ఏమంటారు? బాక్స్, కొంతమంది టిఫిన్ అంటారు బాక్స్ని, కొంతమంది లంచ్ బాక్స్, క్యారేజ్. మొత్తానికి ఆ లంచ్ బాక్స్, ఆ క్యారేజ్, ఆ మధ్యాహ్నం భోజనం తన తల్లి కట్టింది అక్కడ పెట్టి చేయి కడుక్కోవడానికి పక్కకి వెళ్ళాడు. ఈయన చేయి కడుక్కుని వచ్చే లోపల ఈ కుక్క క్యారేజ్ పట్టుకొని నోటు కరుచుకుని వెళ్ళిపోతూ ఉంది. బొగ్గన్లోంచి పైకి వెళ్ళిపోతూ ఉంది. చాలా దూరం వెళ్ళాలి, దగ్గరగా 20 నిమిషాలు పైకి వెళ్తే కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి 20 నిమిషాలు వస్తేనే కానీ రారు. ఇతను దాన్ని పరిగెడుతూ ఉన్నాడు, అది పరిగెడుతూ ఉంది, ఈ యవనస్తుడు కూడా పరిగెడుతూ ఉన్నాడు. కింద ఉన్న వాళ్ళు అంటున్నారు, అయ్యా ఎందుకు పోతే బాగున్నాయి, బాక్స్ బాగున్నాయి, మళ్ళీ వెళ్ళి వచ్చినప్పటికి తిన్న అన్నం అంతా అరిగిపోతుంది, ఎందుకు ప్రయోజనం ఉండదు, మేమందరం 4-5 ఉన్నాం కదా, నీకు కొంత పెడతాము, సర్దుకొని తిందాం రారా అంటే, లేదు నాకు ఆ క్యారేజే తినాలి. పరిగెడుతూ ఉన్నాడు. ఆ క్యారేజ్ పట్టుకుని అది వెళ్ళిపోతూ ఉంది, తుప్పల్లోకి బయటికి గని దాటి వెళ్ళిపోతూ ఉంది. యవనస్తుడు పరిగెడుతూ ఉన్నాడు. 5-6 అడుగులు 10 అడుగులు అవతలకి వేసేటప్పటికి బొగ్గు గని అకస్మాత్తుగా కూలిపోయింది. ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారు? చనిపోయారు. భయం వేసిపోతుంది ఈ యవనస్తుడికి. అయ్యో నా స్నేహితులు చనిపోయారు, నా తోటలో ఉన్న వారందరూ చనిపోయారు, లోపల ఉన్న ఇంజనీర్లు చనిపోయారు, లోపల ఉన్న సూపర్వైజర్లు చనిపోయారు, మేనేజర్లు చనిపోయారు, టెక్నీషియన్లు చనిపోయారు, కొన్ని వేల మంది షిఫ్ట్కి పనిచేస్తారు, అందరూ చనిపోయారు. ఈ యవనస్తుడు ఒక్కడే బ్రతికాడు. ఇంటికి పరుగున వచ్చి తల్లిని కౌగిలించుకున్నాడు. అమ్మా ఇలా జరిగింది, అయ్యా నువ్వు అక్కడ ఉన్నావు, కానీ ఏ సమయంలో అయితే నువ్వు లంచ్ చేస్తున్నావో ఆ సమయంలో నేను నా పని ముగించుకొని ప్రతిదినం నేను ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. కరెక్ట్గా ఏ సమయంలో అయితే తల్లి తన కుమారుడి నిమిత్తమే మోకాళ్ళు వేస్తుందో అదే సమయంలోని ఆ కుక్కని దేవుడు అక్కడికి పంపించి క్యారేజ్ ద్వారాగా అతను బయటికి తీసుకొచ్చాడు. మరణము తప్పించిన ప్రభువైన యెహోవా వశం అంటే ప్రార్థన యొక్క ప్రకారము. ప్రార్థన లోకము చేయడం లోకములోని కొంచెం హేళనగా కనబడవచ్చు. ప్రార్థన అంటే ఎన్నికలు ఎందుకు ఉండొచ్చు. వాక్యాన్ని 2 గంటలు చెప్పిన మీరు వింటారు, పాటలు తెల్లవారులు పాడమన్నా పాడతారు, ప్రార్థన చేయమంటే మైక్ కదా, న్యాయమంటారా? దేవుని సన్నిధిలో మనకు న్యాయమా ఇది? నేను వాక్యం చెప్పినప్పుడు వింటున్నారు,
పాటలు పాడమంటే పాడుతున్నారు, 2 పాటలు ఇప్పుడు పాడుతున్నాం, ఇంకో పాట పాడితే బాగుండే మళ్ళీ తిరిగేస్తాం కదా. ఆసక్తి మంచిదే, పాటలు పాడొద్దని నేను అన్నాం. ఈ పాట నేను సరిగా పాడలేదు, ఇంకో పాట పాడదాంలే అనిపిస్తుంది, మంచిదే. పాటలు పాడొద్దు, పాటలు మనకు ప్రాముఖ్యమైనవే. ఆత్మ సంబంధమైన పద్యములతోనూ పాటలతోనూ ఒకరినొకరు హెచ్చరించుకొని బైబిల్ చెప్తా ఉంది. కానీ అంతకన్నా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన ఉందా మనకి? కనుక భక్తిహీనుల వల్ల మనం ఉండకుండా ఉండాలంటే ప్రతిదినం మనకి ఏం కావాలి? ప్రార్థన కావాలి. ప్రార్థన అనేకమైన సమస్యలు జయమిస్తుంది. ప్రార్థన లోక సంబంధ మరణమును మనకు విజయం ఇస్తుంది. ఆత్మ సంబంధంగా పాతాళమనే యమ్మగుండమనే నరకము నుంచి కూడా దేవుడు విడుదల ఇస్తున్నట్టు విడుదల దేవుడు మనకు అనుగ్రహించి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జయముగల దేవాన్ని ఘనమైన పాదాలు కొందనాములు. నీవు చూచుచుండగా భక్తిహీన ప్రతిఫలం కలిగిన వాగ్దానం సెలవిస్తావు. దేవా, అతడు నన్ను ప్రేమించినగా అతను తప్పించని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇవి తప్పించబడుతున్నామంటే ఎవరో ప్రార్థన మా కోసం చేస్తున్నారు. ఏదో గుడ్డు ప్రార్థన, నడ్డి ప్రార్థన, వారు వచ్చిరాని ప్రార్థన మేము కూడా చేస్తూ ఉన్నాం ప్రభా. ప్రార్థనకి ఎన్నో కార్యాలు మేము కళ్ళారా మేము ఇక్కడ కూడా చూసాము. వర్షం ఆగమన్నప్పుడు ఆగింది. దేవా తండ్రి, దేవుడు గర్భములు తెరమన్నప్పుడు తెరబట్టి మేము చూసాము. మగబిడ్డలు కావాల్సిన మగబిడ్డలు ఇచ్చాడు, ఆడవారికి ఆడబిడ్డలు ఇచ్చాడు. దేవా తండ్రి, ఇల్లు కట్టుకుని ఇల్లు ఇస్తూ ఉన్నాడు. దేవుడు అనేకమైన కార్యాలు మన పట్ల చేశాడు. దేవా తండ్రి, ఎంతో కాలం నుంచి గర్భములేను గర్భములు దేవుడిచ్చే ప్రార్థన శక్తి అంత ప్రభావమైనది. కనుక మనం దేవా తండ్రి ఆ ప్రార్థన శక్తిని మేము పొందుకోగలిగే భాగ్యం మాకు దయచేయి. నీ వాక్య ప్రకారం మేము నడిచే భాగ్యం దయచేయి. లోకంలోని దేవా తండ్రి వాక్యము అనేక దినములుగా కొదువైపోతూ ఉన్నది తండ్రి. మాకు ప్రార్థన వాక్యం ఎక్కువగా వినబడుతుంది. మాకు వాక్యము ప్రార్థన వ్యక్తమైపోయిందేమో దేవా, వాక్యమునకు విలువ లేదేమో ప్రభా తండ్రి. కొన్ని ప్రాంతాల వాక్యమునకు ఇబ్బంది కలుగుతూ వాక్యము దేవా తండ్రి వినడానికి దేవా దేవుని సందులో స్వేచ్ఛగా ఆరాధించుకోవడానికి సమయము, స్థలము, అవకాశము లేక రహస్యంగా నేను ఆరాధించేవాడు ఉన్నారు. మాకు అన్ని అవకాశములని సరి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం ప్రభా. మేము ఎక్కడ నిర్లక్ష్యం చేసి నీ కృపను పోగొట్టుకోకుండా ప్రతిఫలం మేము పొందకుండా నిజముగా ఆత్మీయ దీవులు, శరీర సంబంధ దీవులు ప్రార్థన ద్వారా మేము పొందే భాగ్యం మాకు అందరికీ మీరు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన వరములు మనం పొందినట్టుగా ప్రార్థన ప్రకారంగా మన గృహాలకు ఎల్లప్పుడూ కాపుదలుగా ఉండి నడిపించి కాపాడను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.